6వ తరగతి తెలుగు ప్రథమ భాష విద్యార్థులకు శుభోదయం. మన 3 పాఠాలే పూర్తి చేసుకున్నాం. అలాగే 3వ పాఠంకి అందరూ కూడా సీటు చాలా చక్కగా రాశారు. మీ అందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు పాఠం 4 చూద్దాం. పాఠం పేరు సమయస్ఫూర్తి. గద్య భాగం మనకి సహజంగా ప్రోజు పోయిటరీ అంటే పద్య భాగము గద్య భాగం అంటారు. ప్రోజ్ అంటే గద్య భాగం అంటే ఇదంతా ఒక స్టోరీగా ఉంటుంది. పోయిటరీ అంటే పద్యాలతో ఉంటుంది కాబట్టి మనం ఇప్పుడు గద్య భాగం అనేటువంటి ప్రోజ్ స్టోరీ చూద్దాం. ముందుగా పైన చిత్రాలు ఉన్నాయి, కొన్ని బొమ్మలు ఉన్నాయి. ఈ బొమ్మలు చూస్తే మనకి ఏం కనిపిస్తుంది అంటే పైన ఫస్ట్ పిక్చర్ చూడండి, చిత్రాన్ని కోతి ఉంది, కిందని ఇక్కడ నక్క ఉంది. ఈ నక్క ఏం చేస్తుందంటే ఎక్కడో వెళ్ళి ఒక కోడిని బుట్టలో పెట్టుకొని తీసుకొచ్చింది అనమాట. తీసుకొస్తుండగా కాస్త పరిగెత్తి వచ్చింది కాబట్టి ఆయాస వచ్చి ఒక చెట్టు కింద కాసేపు కునికి తీద్దామని పడుకుంది అనమాట. ఈ విషయాన్ని గమనించలేదు, పైన కోతి ఉంది చెట్టు మీద చూడలేదు ఎవరు, మన నక్క ఫాక్స్. అప్పుడు బాగా నిద్రపోయినప్పుడు ఈ చెట్టు మీద నుండి కోతి తిరుగుతుండగా అటు ఇటును కోతి చేష్ట అంటారు కదా, ఆ కోతి చూసి వెంటనే నెమ్మదిగా దిగి ఆ ఉన్నటువంటి కోడి ఉన్న బుట్టని ఆ పైకప్పు మూతను తీసేసి వదిలేసింది. ఏడిపోద్దాం ఈ నక్కనని చెప్పేసి. అప్పుడు ఏం చేసింది, ఇక్కడ ఆ మూత తీసింది ఆ బుట్టలో నుంచి. ఈ కోడి ఎగిరిపోయి పారిపోయింది. కాసేపు మళ్ళీ నెమ్మదిగా నంగనాచలు ఏం తెలియనట్టుగా ఎక్కి చెట్టుపై కూర్చొని ఏకేక నవ్వుకొని ఉందన్నమాట. కాసేపటికి ఒకసారి మెలుగు వచ్చింది మా నక్క గారికి. వచ్చి చూస్తే వెంటనే చూసుకొని అయ్యో ఇప్పటికే ఆలస్యం అయిపోయింది, ఇంటికి తొందరగా వెళ్ళాలి అని చెప్పేసి ఆ బుట్టతో పట్టుకొని ఇంటికి వచ్చింది. ఇంటికి వచ్చి తీసేసరికి అందులో ఆ బుట్టలో కోడి లేదు. పాపం ఆవిడ ఏం చేసిందంటే వాళ్ళ భార్య, నేను బయటికి వెళ్తాను, నీ కోడి తెస్తాను, నువ్వు బాగా మసాలాను రెడీగా సిద్ధం చెయ్యు అని చెప్పేసి అంటే తర్వాత ఇవేం చేసిందంటే కూర కోసం ఏమంటే ఉల్లిపాయలు మిరపకాయలు ఇవన్నీ కూడా మసాలా సిద్ధం చేసింది. ఇక్కడ చూస్తే ఆ బుట్టలో ఏం లేదు, కోడి కనిపించలేదు. పాపం ఇక్కడ వంట చేస్తుంది, కోడి తెస్తుందని చెప్పి ఎదురు చూసింది ఆ నక్క భార్య. చూసేసరికి అందులో ఆ బుట్టలో కోడి లేకపోసరికి ముర్రోమని ఏడ్చారనమాట. పాపం అయ్యో ఏమైంది ఇందులో కోడి అని చెప్పి అనుకున్నది. అనుకుని పాపం చాలా బాగా ఇంత కష్టపడింది, తెచ్చాను తిందాం అనుకున్నాను హ్యాపీగా, కానీ ఈ కోడి లేదు ఏమైపోయింది చెప్పి బాధపడింది అనమాట. అని చెప్పి ఇక్కడ వీడు చిత్రాలు చూడండి, కథను ఊహించి చెప్పండి. ఈ చిత్రాలు చూసి మన కథని చిన్నగా ఊహించి రాయొచ్చన్నమాట. తర్వాత ఇంకా కోతి లేకపోతే కోడి ఎలా తప్పించుకో ఊహించి చెప్పండి. అది ఒకవేళ అక్కడ కోతి లేదనుకోండి, కోడి ఈ నక్క నుండి తప్పించుకోవాలంటే ఎలా తప్పించుకోవాలంటే ఒకసారి మన క్రియేటివిటీ చేయాలి, అంటే మన సృజనాత్మక ఆలోచించాలి. ఇక్కడేంటి సమయస్ఫూర్తి అంటే సమయానికి తగిన ఆలోచన. అది అంటే ఏదైనా కష్టం ఉండేటప్పుడు ఆ కష్టాన్ని అధిగమించాలంటే అపాయానికి ఉపాయం ఉంటుంది. ఇది దానికి కూడా చేతను అపాయానికి ఉపాయం ఎలా తప్పించుకోవాలి ఏంటని చెప్పి దాన్నే సమయస్ఫూర్తి, సమయం తగినట్టు ఆలోచన ఉండాలి అంటూ మనం ఆలోచిస్తే ఈ నక్క కోడిని తెచ్చింది అనుకోండి, ఆ కోడి ఆలోచిస్తుంది, నేను కొద్ది ఛానల్ తెచ్చిపోతున్నాను, ఎలా తప్పించుకోవాలి నక్క నుండి, ఈ మాయదారి నక్క ఈ గుంట నక్క నుండి ఎలా తప్పించుకోవాలని చెప్పి అనుకుంటే ఆలోచిస్తే సమయస్ఫూర్తిగా ఆలోచిస్తే ఒక రకంగా ఆలోచిస్తుంది. నేను చచ్చిపోయినట్టుగా పడిపోంటాను ఎక్కడ దాంట్లో ఆ బుట్టలో మెడను ఉంచేస్తాను. వచ్చిన తర్వాత ఈ నక్క ఏం చేస్తాను, ఇంటికి వెళ్ళి ఈ కోడిని నేను తీసేటప్పుడు నిన్న మెడలో ఆన్ చేస్తాను. అంటే ఓహో కోడి చచ్చిపోయింది అని చెప్పి అనుకుంటుంది నక్క. వెంటనే ఈ నక్క నన్ను బయటకి ఇసేస్తుంది, చచ్చిన కోడి నాకు ఎందుకు చెప్పి తీసా. అప్పుడు వెంటనే బయట ఎప్పుడు తీసిందో నేను వెంటనే గబుక్కుని లేచి వెంటనే నేను పారిపోతాను దొరకకుండా అని సమయస్ఫూర్తి కూడా ఆలోచించి ఉండవచ్చు. అంటే సమయం తగినటువంటి ఆలోచన కష్టం వచ్చినప్పుడు ఆలోచన ఉండాలన్నమాట. ఇప్పుడు దీన్ని చూద్దాం ఒకసారి. ఉద్దేశం ఏంటంటే ప్రపంచ ప్రసిద్ధి చెందినటువంటి కథలు, పంచతంత్ర కథలు మీరు బహుశా ఈ టీవీలు చూస్తూ ఉంటారు. పంచతంత్ర కథలు వస్తూ ఉంటాయి. పంచతంత్ర అంటే పంచ అంటే ఐదు రకాలంటే కథలు అంటే మంచి మీతో స్నేహం చేసి ఎటువంటి లాభాలు వస్తాయి, చెడ్డతో స్నేహం చేసి ఎలా చెడు ఆలోచన వస్తాయి, ఇవన్నీ కూడా కష్టం వచ్చినప్పుడు ఎలాగ గట్టెక్కాలి అని చెప్పి సమయస్ఫూర్తిగా ఆలోచించే విధానం విద్యార్థులకి కథల వల్ల నైతిక విలువలను మోరల్ వాల్యూస్ పెరుగుతూ ఉంటాయి అనమాట. అంచేతను పిల్లలకి కథలు అంటే చాలా ఇష్టపడతారు. మొదట సంస్కృత భాషలో విష్ణు శర్మ అనే పండితుడు ఈ కథ రచించాడు. అది మొట్టమొదట అన్ని భాషలకు కూడా సంస్కృతం ప్రధానం, సాంస్క్రిట్ అది లాంగ్వేజ్ అంటే మొట్టమొదటి సాంస్క్రిట్ ఉండేది, దాని నుంచి మిగతా భాషలన్నీ కూడా పుట్టాయి అనమాట. అయితే ఈయన విష్ణు శర్మ పండితుడు ఉన్నారు, ఆయన సంస్కృత భాషలో ఈ కథలన్నీ రాశారు. పంచతంత్ర కథలని సాంస్క్రిట్లోని సంస్కృత భాషలో రాయడం జరిగింది అనమాట. తర్వాత అయితే మన అందరికీ సంస్కృతం రాదు కాబట్టి మన పరవశ చెన్నై సూరి తెలుగులోకి పంచతంత్రాన్ని నీలచంద్రుడి పేరుతో అనువదించారు. కొన్ని కథలు మాత్రం చెన్నై సూరి గారు ఈయన ఏం చేశారంటే ఆయనకి తెలుగు వచ్చు, సంస్కృతం వచ్చు, అంటే భాష వస్తుందని ట్రాన్స్లేషన్ చేయగలరు.
సంస్కృతం రావాలి, తెలుగు రావాలి, 2 భాషలు కూడా నీకు వచ్చాయి కాబట్టి వెంటనే ఆ కథను కూడా తర్జుమా చేశారు, ట్రాన్స్లేషన్ చేశారన్నమాట. ఏ భాషలోకి? మన తెలుగు భాషలో ఎలాగైతే మన విద్యార్థులు, పిల్లలు అందరూ చదువుకుంటారు, సమాజం గురించి తెలుసుకుంటారు, లోకజ్ఞానం పెరుగుతుంటుంది, విజ్ఞానం పెరుగుతుంటుంది, మంచి మంచి ఆలోచనలు పెరుగుతుంటాయి అనే ఉద్దేశంతో పిల్లలకి నీతి కథలు ఇవ్వడం జరిగింది అనమాట. అయితే ఏ కాలంలో అయినా మనుషులు నీతిని ఉపదేశించే అద్భుత కథలు ఇవి. అది ఎప్పుడైనా విద్యార్థులకి కథలంటే ఇష్టం కాబట్టి ఈ ఎటువంటి కథలు విన్నందువల్ల, మంచి కథలు విన్నందువల్ల మంచి ఆలోచన వస్తాయని చెప్పి మంచి మంచి కథలు ఇందులో ఉంటాయన్నమాట పంచతంత్రాల్లో. అయితే ఈ కథలు పరిచయం చేసి వాటిలో విలువైనటువంటి విలువలను విద్యార్థులు, విలువలను నైతిక విలువలు, మోరల్ వాల్యూస్ విలువలను విద్యార్థులను పెంపొందించడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. మంచి కథల వల్ల మంచి ఆలోచన విధానం వస్తుంది, లోకజ్ఞానం పెరుగుతుంటుంది, పెద్దవాళ్ళతో ఎట్లా మాట్లాడాలి, గౌరవంగా ఎలా బ్రతకాలి, సమాజంలో తల్లిదండ్రులు ఎలా గౌరవించాలి, బంధువులు స్నేహితులు ఎవరితో మాట్లాడాలి, ఇవన్నీ కూడా మనకి తెలుస్తూ ఉంటుంది. కాబట్టి ఈ కథల వల్ల తెలుస్తుంటాను. అయితే ఇక్కడ ఈయన చిన్న సూర్య గారు కొన్ని కథలు రాశారు, మరికొన్ని కందుకూరి వీరసింగ పంతులు గారు ఆయన కవి గారు ఉండేవాళ్ళు. అక్కడ రాజమహేంద్రవరం అంటే మన ఆంధ్రప్రదేశ్ రాజమండ్రికి ఒకప్పుడు పాత నామం ఏంటంటే పేరు రాజమహేంద్రవరం అనేవాళ్ళు అన్నమాట. ఆ కాలంలో ఈయనప్పుడు చూడండి 16/4/1848 జన్మించారు. 27/5/1919లో స్వర్గస్థులు అయ్యారన్నమాట. అంతే. ఆయన గురించి చూద్దాం. ఈయన రాజమండ్రిలో జన్మించారు. ఎవరు? కందుకూరి వీరసింగం గారు. రాజశేఖర చరిత్రము, సత్యరాజ్య పూర్వదశ యాత్రలు, హాస్య సంజీవని, సతీహిత బోధిని, ఆంధ్రగోళ చరిత్ర మొదలైనటువంటి వీరి రచనలు. వీరు సంఘ సంస్కర్తలు, న్యాయయోగ వైతాళికులు. ఈయన సంఘ సంస్కృతి అంటే ఆ రోజుల్లో సహజంగా సమాజంలో స్త్రీలకు చాలా ఇబ్బందులు ఉండేవి, చదువుకునేవాళ్ళు కాదు, చదివించేవాళ్ళు కాదు. అంచేతన అవన్నీ కూడా సమాజం ఉన్నటువంటి ఈ రుగ్మతలు, ఈ కష్టాలన్నీ కూడా ఆయన ఒకసారి రాజమండ్రి తిరిగి అందరూ కూడా చదువుకోవాలనే ఉద్దేశంతో సంఘాన్ని మార్చారన్నమాట. అటువంటి గొప్ప వ్యక్తి అయినా అంటే సంఘంలో ఉన్నటువంటి అన్ని కూడా మనకి సెంటిమెంట్స్, సూపర్స్టిషన్, మూఢనమ్మకాలు ఉండేవి. ఆ మూఢనమ్మకాలు పాలద్రోవడానికి ఈయన ఎంతో కృషి చేశాడనమాట. ఈ మూఢనమ్మకాల మీద సూపర్స్టిషన్ ఉండకూడదని చెప్పి. తర్వాత ఈయన నవయుగ వైతాళికులు, విద్యావేత్త, గజ్జెతికినటువంటి బిరుదులు ఉన్నాయన్నమాట. ఈ పాఠానికి మూలం కందుకూరి వీరసింగం అనుదించండి పంచతంత్ర కథలోనే విగ్రహం నుండి కథలో ఉంది. విగ్రహం అంటే ఒక భాగం కాబట్టి పంచతంత్రంలో ఒక భాగం అన్నమాట. ఆ పేరు విగ్రహం అంటే విగ్రహం అని పేరు ఉంటాయన్నమాట. అందులో నుంచి కొన్ని కథలు తీసుకొని ఈయన పేరు రాయడం జరిగింది. ఇది సంక్షిప్తంగా మనకి ఈ స్టోరీ. మిగతా తర్వాత రేపటి నుంచి మనకి సంబంధించిన లెసన్ చెప్పుకుందాం. ముందుగా కొంచెం మన వ్యాకరణం చెప్పుకోవాలి. గ్రామర్ కొంచెం మనకు ఉంది. మీరు 5వ తరగతి వరకు కొంచెం విభక్తులు, తర్వాత సర్వనామ, నామవాచకాలు అనే భాషా భాగం నేర్చుకున్నారు. ఇంకేం కాదు, కొత్తగా కొంచెం యాడ్ అవుతుంటాయి కాబట్టి క్లాస్ పెరిగింది కాబట్టి చూద్దాం. మనం తెలుగు భాషలో ఉన్నాం కాబట్టి, మన మాతృభాష తెలుగు కాబట్టి, అమ్మ భాష కాబట్టి మనం మాట్లాడడం భాషలో ఎంతో వ్యాకరణం ఉంది. అది కొంచెం మనం గమనిస్తే సరిపోతుంది. పెద్ద భయపడే పనిట్లేదు. ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి, పరిచిత గద్యాలు అన్నాడు. పరిచితం అంటే మన పాఠాలు చదువుకున్న దాన్ని ఒక ప్యాసేజ్, ఒక పేరా ఇస్తాడు. ఆ పేరా నుంచి ఎవరైతే పాఠాన్ని చదువుతుంటారో వాళ్ళకి ఈజీ అయిపోతుంది. చూడగానే చదవగానే అర్థమవుతూ ఉంటుంది. చూడండి, పరీక్షలు ఎగ్జామ్స్ ఎలాగ ఇస్తారంటే ఒక పేరా ఇస్తారు. అంటే ఇది పరిచిత గద్యాలు మన పాఠంలో ఉండేటువంటి పరిచయం అయినవే, మేము చదివినవే వస్తాయన్నమాట. చూడండి, మనకి 5th లెసన్లో ఉంది ఆ పాఠం. ఇది ఒక ప్యాసేజ్. ఒకసారి వనసంతో పెట్టుకున్నారు, జనం అంతా మామిడితో టైం సరిపోలేదు కాబట్టి మేము చదువుకోవచ్చు. దీనికి ఈ పేజ్ ఇచ్చిన తర్వాత కొన్ని ప్రశ్నలు ఇస్తాడు, వాటి జవాబులు ఇందులోనే ఉంటాయి, వెతికి రాయాలన్నమాట. అంటే మీరు సృజనాత్మకత అంటే క్రియేటివిటీ అంటాం కదమ్మా, మీరు మీ ఆలోచన విధానం బట్టి రాసుకోవచ్చు అనమాట. సో మనకు కొత్త కాబట్టి మీకు ఆన్సర్ కూడా నేను ఇచ్చేస్తుంటాను, ఇవి రాయండి. ఇక పక్క చూస్తే అపరిచిత గద్యాలు మీకు తెలియనటువంటి లెసన్కి దీనికి కనెక్షన్ ఉండదు అనమాట. కనెక్ట్ లేకుండా మీరు ఇంతకుముందు విన్నవి మీరు జాగ్రత్తగా చదివి, ఎవరైతే బాగా క్షుణ్ణంగా చదువుతారో, అవగాహనతో అర్థం చేసుకుని చదువుతారో వాళ్ళకి ఈజీగా అర్థమైపోతుంది అంటారు. ఇవి చదివిన తర్వాత దీనికి ప్రశ్నలు ఇక్కడ ఇస్తాను, ఇది జవాబాలు కూడా ఇందులోనే ఉంటాయి. అది పాఠం సంబంధించి ఉంటుంది, ఇది పాఠం సంబంధం కాకుండా ఉంటుంది అన్నమాట. ఇది ఒక రకమైన విధానం అనమాట. 2 ఇంకా మనం మీనింగ్ చదువుకున్నాం, అర్థాలు చదువుకున్నాం. కానీ అర్థాలు కాకుండా ఇంకా ఒక అర్థానికి 2 అర్థాలు వస్తుంటాయి. ఒక పదానికి 2 అర్థాలు మనం ఇప్పుడు నేర్చుకోవాలి, కొన్ని ఉంటాయి అన్నమాట. అంటే మనకి కొన్ని వొకాబులరీ పదజాలు క్లాస్ పెరుగుతున్న కొద్దిగా వొకాబులరీ పెరుగుతూ ఉంటాయి, పదజాలు నేర్చుకోవాలి. కాబట్టి ఇక్కడ చూడండి, పర్యాయ పదాలు ఇచ్చాడు. అంటే ఒక పదానికి 2 అర్థాలు ఉంటాయి. దొర అంటే మనం రాజు అని రాసుకోవచ్చు, అధిపతి రాజు. అలాగే అన్నం అంటే ఆహారము, 2 విధాలుగా అన్ని కూడా ఒకటి అర్థం అనమాట. ఉప్పు, లవణము, క్షారం, ఇలాగ ఇవన్నీ కూడా పదాలు కూడా నేర్చుకోవచ్చు. ఇవి నేను అసైన్మెంట్ మీకు ఇస్తాను. తర్వాత ఇంకోటి ఉంటుంది, ఇంకోటి ఏంటంటే చూడండి, ప్రకృతి వికృతి అనేటువంటి మనకి తెలుస్తూ ఉంటుంది. ఎలాగంటే సో ప్రకృతి అంటే ఏంటి, వికృతి ఏంటి అంటే మన భాషలో ఎలా ఉంటుంది అని మీకు తెలుసుకోవచ్చు.
మనకి మొదట మనం చెప్పాం కదా, అన్ని భాషలకు మూలం సాంస్క్రిట్. ఆ సాంస్క్రిట్ అనే సంస్కృతం నుండి ఎన్నో భాషలు పుట్టాయి. అందులో ఒకటి తెలుగు కూడా. తెలుగులోకి చిన్న చిన్న మార్పులు చెందుతూ ఉంటాయి కాబట్టి ఎలాగో చదువుతుంది చూడండి. ప్రకృతి అంటే ఏమిటి చూడండి. సంస్కృతంలో కొన్ని ప్రాకృత పదాలు తెలుగులోకి వచ్చాయి. అది కొన్ని భాషా పదాలు, కొన్ని తెలుగు పదాలు తమిళంలోకి వెళ్తే మలయాళం, తెలుగు వస్తాయి, కన్నడము అన్ని కూడా కొన్ని పదాలు చూడండి. కన్నడం ఉంటే కన్నడం వింటే మన తెలుగులోనే ఉంటుంది. అలాగే మలయాళము ఇవన్నీ కూడా కొన్ని దగ్గర సంబంధాలు ఉంటాయి అన్నమాట. అందుకు వీటిని ద్రవిడియన్ లాంగ్వేజ్ అంటారు, మన భాష ఇవన్నీ కూడా ఇక్కడ. సరే, అయితే తెలుగు వచ్చి వీటిని ప్రకృతి అంటారు. వికృతి అంటే ఏంటంటే కొన్ని పదాలు వర్ణం అంటే అక్షరం నేర్చుకున్నాం కదా, కొన్ని పదాల్లో ఒక అక్షరం లోపిస్తూ ఉంటుంది. తర్వాత వర్ణాగం అంటే ఒక అక్షరం ఎక్కువ వస్తూ ఉంటుంది. తర్వాత వర్ణాధిక్యత రావచ్చు రాకపోవచ్చు, ఇవన్నీ కూడా మార్పులతో వికృతులుగా మారుతాయి. ఇవి ఎలా మారాయి అని చెప్పాడన్నమాట. వర్ణం అక్షరం లోపించవచ్చు, అక్షరం కొత్తగా వస్తుంది, ఇంకోటి అక్షరం ఎక్కువగా వస్తుంది. ఈ విధంగా 3-4 రకాలుగా ఉంటుంది కాబట్టి ఇందులో కష్టమైన జాగ్రత్తగా గుర్తుపెట్టుకుని సరిపోతుంది అనమాట. ఎలా గురించి చూడండి. ఒక రథం ఉంది, మన రథం అంటాం. దీన్ని అరథం, ఒక ఆకారం చేరింది కొత్తగా. అంగుళీకం అంటే ఉంగరం, అక్షరాలు పూర్తిగా మారి చూసే మొత్తం మారిపోయింది. ఇక పదానికి తేడా లేదు, అంత కూడా ఒకదాని డిఫరెన్స్ పూర్తిగా వ్యతిరేకంగా ఉంది. అంగుళీకం అంటే ఉంగరం అంటాం. దీన్ని ఇక్కడ అంగుళీకం ఉంగరం అంటే అక్షరం పూర్తిగా మారిపోయింది. ఇక్కడ అప్సర అంటే అప్సర, కొన్ని పాసాలకు బదులు చకారం వచ్చింది అనమాట. ఇక్కడ చంద్రుడు అవి అక్షరాలు కొద్దిగా మార్పు చెంది అనమాట. హితం అంటే హకారం లోపం వచ్చింది అనమాట. ఇలాగా లోపం చెందుతుంటుంది, అక్షరం కొత్తగా చేరుతూ ఉంటుంది, ఎక్కువగా ఇంకొక అక్షరం చేరుతూ ఉంటుంది. ఇలాగ చిన్న చిన్న మార్పులతో ఉంటాయి కాబట్టి దీన్ని ప్రకృతి వికృతి అని చెప్పేసి మనం నేర్చుకోవాలి అని. ఇప్పుడు చూడండి, ఆహారము ఉంది ఇక్కడ, ఓగిరము, ఇది ఒకటి కొత్తగా వచ్చేది. ఈ విధంగా చిన్న వ్యాకరణ కొంచెం ఎక్కువ పెడుతుంది కాబట్టి జాగ్రత్తగా చదవండి, పెద్ద కష్టమేం కాదు. తెలుగు మరొకసారి చెప్పుకుందాం మనం. ఇవన్నీ కూడా అసైన్మెంట్ ఇస్తాను, రాయండి, చదవండి. ధన్యవాదాలు.